ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునక్కాయతో ఎంతో రుచిగా ఉండే రసంను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ ఒక్కటి చేసుకుంటే ఇంకా ఏ కూరతో పని లేకుండా అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గిన్నెలోకి ఒక పావు కప్పు కందిపప్పును వేసుకుని నీళ్లు వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత కుక్కర్లోకి 2 పెద్ద మునక్కాయల ముక్కలను శుభ్రంగా కడిగి వేసుకోండి. దీనిలోనే 2 టొమాటోలను పెద్ద ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకుని దీనిలోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ నూనె, 3/4 గ్లాస్ వరకు నీళ్లను వేసుకోండి. కారం మీ రుచికి తగినట్లుగా చూసి వేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు వేరొక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ అంత సైజులో చింతపండును తీసుకుని కడిగి నీళ్లు వేసి నానబెట్టి పెట్టుకోండి. మనకు కుక్కర్ విజిల్స్ వచ్చి ఆవిరిపోయేలోపు చింతపండు చక్కగా నానిపోతుంది. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి టొమాటోలకు పైన ఉన్న తొక్కుని ఇలా తీసేయండి, చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మ్యాషర్తో కానీ లేదంటే పప్పుగుత్తితో కానీ ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. వేసుకున్న మునక్కాయ ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా మెదిపి తీసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లను వేసుకుని కాస్త మెత్తగా అయ్యేంత వరకు రుబ్బి తీసుకోండి. తర్వాత ఒక గిన్నె పైన జల్లెడను పెట్టుకొని ఈ మొత్తాన్ని జల్లెడలోకి వేసుకోండి. అవసరమైనప్పుడల్లా కొద్దిగా నీళ్లను వేసుకుంటూ ఈ మునక్కాడ పిప్పిని కొద్దిగా తీసుకుని బాగా పిండి ఈ పిప్పిని వేరు చేయండి. ఇలా మొత్తం ఉన్న మునక్కాడ పిప్పి మొత్తాన్ని తీసేయాలి. తర్వాత దీనిలోకి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లను వేసుకుని ఈ మొత్తాన్ని గిన్నెలోకి వేసేసుకోండి. దీనిలోనే మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఇది కాస్త చిక్కగానే ఉండాలి, మరీ పల్చగా అయిపోకుండా చూసుకోండి. తర్వాత దీని తాలింపు కోసం గిన్నెలోకి 1.5 స్పూన్ల నూనెను వేసుకుని దీనిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలను పొడవుగా తరిగి వేసుకోండి. ఇవి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, పూర్తిగా రంగు మారాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత దీనిలోకి 2-3 రెమ్మల కరివేపాకును వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. తాలింపు మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న రసాన్ని ఈ తాలింపులోకి వేసుకోవాలి. తర్వాత దీనిలోకి మీ రుచికి తగినట్లుగా ఉప్పును వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఈ రసం మరీ చిక్కగా ఉందనిపిస్తే దీనిలోకి కొద్దిగా నీళ్లను వేసుకోండి. ఈ రసం వచ్చేసి మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండాలి. ఇలా రసం తెరలటం మొదలైనప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని 2-3 నిమిషాల పాటు ఈ రసంను బాగా మరగనివ్వండి. రసం బాగా మరిగి స్టవ్ పై నుండి దించుకునే ముందు దీనిలోకి 1 గుప్పెడు కొత్తిమీర తరుగును వేసుకోండి. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ పై నుండి దించేసేయండి. అంతేనండి, ఎంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే మునక్కాయ రసం మనకు తయారైపోతుంది. మునక్కాయలతో ఎక్కువగా కూరలు లేదంటే సాంబార్ చేస్తూ ఉంటాము. ఈసారి ఇలా మునక్కాయతో రసం చేసి చూడండి, దీని రుచి చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.